తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఆయన ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపై వినతి పత్రాలను ఇచ్చారు. ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, మౌలిక వసతుల కల్పన దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కలిశారు. రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో విభజన సమస్యలపై చర్చించారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కోరారు. 10 ఏళ్లుగా తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేదని, అది కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేట రైల్వే కోచ్ విషయాన్ని ప్రధాని దగ్గర ప్రస్తావించారు. ఐటీఐఆర్ కూడా విభజన హామీల్లో ఒకటని గుర్తు చేశారు. ఈ నెల 6న చంద్రబాబుతో విభజన అంశాలపై చర్చించబోయే విషయాన్ని అమిత్ షాకు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకోండి, సహకరిస్తామని అమిత్ షా వారికి భరోసా ఇచ్చారు. సాల్వ్ కాలేని ఇష్యూలు ఏమైనా ఉంటే కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరించి పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై కేంద్రం నుంచి స్పందన సానుకూలంగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్తో సత్సంబంధాలు కొనసాగించాలి అన్నదే తమ విధానమని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. విభజన సమస్యలను, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, అనేక ఇతర అంశాలను రాతపూర్వకంగా ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు కేంద్రం సహకరించాలని కోరినట్టుగా చెప్పారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను వెనక్కి ఇవ్వాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ నెల 6న చంద్రబాబుతో జరిగే భేటీలో అనేక విభజన అంశాలు ప్రస్తావిస్తామని భట్టి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి. అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది. మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి 5 గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది. పీసీసీ అధ్యక్షుడి నియామకం, కేబినెట్ విస్తరణ ఊహాగానాలపై సీఎం రేవంత్ స్పందించారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. బంతి ఏఐసీసీ అధ్యక్షుడి కోర్టులో ఉందని అన్నారు. కేబినెట్ విస్తరణ కూడా అగ్రనాయకత్వం పరిశీలనలో ఉందన్నారు. 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసీసీ అధ్యక్షుడి కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. తారీఖులు ఏం చెప్పలేదు. విస్తరించాలి, పీసీసీ అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. బీఆర్ఎస్ ఎక్కడుందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదన్నారు. పార్లమెంట్లో సింగిల్ సీటు లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు గత చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదన్నారు. అది కాలగర్భంలో కలిసిపోయిన పార్టీ అని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. మరోవైపు రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ను కలిసి రిజైన్ లెటర్ ను అందజేశారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకే కాంగ్రెస్ లోకి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.